ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడదామని ఈ సమావేశం పెట్టాం. ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లా వాసుల 50 సంవత్సరాల కళ గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో ఇది 2019కి ముందు దాదాపు 200 కోట్ల రూపాయలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడవేసింది. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గత 8 నెలల్లో మళ్ళీ అంత రివైజ్డ్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్లు చేయించి బోత్ కెనాల్ ఎక్స్టెన్షన్ మోడర్నైజేషన్ రెండిటికి విడివిడిగా చంద్రబాబు నాయుడు గారిని రామాంజనేయులు గారు, నరేంద్ర గారు, నేను ముఖ్యంగా ఎందుకంటే మా ఈ నియోజకవర్గాల్లో మోడర్నైజేషన్ నరేంద్ర గారు దానికి ఎక్స్టెన్షన్ ప్రత్తిపాడు, పర్చూరు, చిలకలూరిపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇమీడియట్గా, అదేవిధంగా 300 కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్కి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు. కాబట్టి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు. దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి 47 కిలోమీటర్ల ఛానల్ ఇంకొక 27 కిలోమీటర్ల విస్తరణ జరుగుతుంది. దీనివల్ల ఆయకట్టు 9,600 ఎకరాలు ఇప్పుడుంటే అది 38,400 ఎకరాలు అడిషనల్ గా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి. అందులో ప్రత్తిపాడు ఒక్కదానికి 27,000 ఎకరాలు ప్రయోజనం పొందుతుంది. ప్రత్తిపాడు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు 39 గ్రామాలకి ఇది పూర్తిగా 1,30,000 మందికి ఇది పూర్తిగా ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఇంకో 10 గ్రామాలు మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఎందుకంటే ఇనిషియల్ గా కెనాల్ నేరోగా ఉంది, టైల్ ఎండ్ కి వాటర్ వెళ్లాలంటే లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలి. సో ఈ ఛానల్లో 4 టోటల్ గా లిఫ్ట్లు కూడా పెడతా ఉన్నారు. ఒకటి మంగళగిరి దగ్గర, తర్వాత మధ్యలో ఇంకొక 3 లిఫ్ట్లు, టోటల్ 4 లిఫ్ట్లు కలిపి 441 ఎకరాల భూసేకరణ జరగబోతోంది ఇందులో. సో ఇది టోటల్ గా ఈ గుంటూరు ఛానల్ కి సంబంధించినటువంటి విషయం. దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలు నరేంద్ర గారికి, రామాంజనేయులు గారికి, దీన్ని తీసుకొని వర్క్ చేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి, నిమ్మల రామానాయుడు గారికి, పయ్యావుల కేశవ్ గారికి, అందరికంటే ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలవబోతా ఉన్నారు ఈ ప్రాజెక్టు వల్ల. ఎందుకంటే ఇది అంత ప్రధానమైనటువంటి అంశం ఈ ప్రాంత వాసులకి. ప్రాజెక్టు అప్రూవ్ చేయించటమే కాదు, దీనికి అడిషనల్ గా ఈ 400 కోట్లే కాకుండా మోడర్నైజేషన్ అనేది ఇంకో ప్రాజెక్టులో మేము పెట్టాం డిపిఆర్ చేసి, దానికి 600 కోట్లు అవసరం. అయితే దాన్ని కూడా నెక్స్ట్ టేకప్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్షన్ వెళ్ళబోయే లోపు డెఫినెట్ గా ఇది అది 2 కూడా టేకప్ చేస్తామని, అదంతా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈ విధంగా చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇది కాకుండా రెండోది, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో 3 లక్షల ఎకరాల్లో రబీ పంట వేస్తే వాటర్ సప్లై అనేది ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు కృష్ణా పశ్చిమ డెల్టాకు సంబంధించిన అధికారులు వాటర్ తగ్గించినప్పుడు రైతాంగం అంతా కూడా ఆందోళన చేశారు. వాళ్ళందరితో కూడా ఈ రోజున మాట్లాడి మేమందరం ఎమ్మెల్యేలం కానీ మేము మళ్ళీ 1,200 క్యూసెక్లు కృష్ణా డెల్టాకి వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. మళ్ళీ దానికి నిమ్మల రామానాయుడు గారికి ఇంకొకసారి అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఇవి కాకుండా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, మొన్న మేము ఎలక్షన్ ముందు వెళ్ళినప్పుడు గత సంవత్సరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలు తాగునీటికి వాటర్ లేదు. ఎందుకు లేదు అంటే ఒక పద్ధతి లేకుండా, ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించకుండా, ఇప్పుడు మనం తీసుకుంటే 33 టీఎంసీల పులిచింతల ప్రాజెక్టులో ఈ రోజున వాటర్ స్టోర్ చేశారు. 3 టీఎంసీలు వచ్చేటప్పటికి స్టిల్ అది కదలని వాటర్ అక్కడ స్టోర్ అయ్యేది. ఒక 30 టీఎంసీలు ఫ్లో ఉండేటువంటి వాటర్. ఈ 30 టీఎంసీలని ఒక ప్రణాళికాబద్ధంగా రేపు వచ్చేటువంటి పంటలకు కానీ ఎండాకాలంలో కావాల్సిన నీరు ఒక సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నటువంటి
మన రామానాయుడు గారికి, అదేవిధంగా చంద్రబాబు గారి ప్రభుత్వానికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు. మీరు రైతులు, ఈ ప్రాంత రైతులు, మనుషులు కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడు ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది. ఇవి కాకుండా ఇంకొకటి, నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి రూరల్ ల్యాండ్ రికార్డ్స్, అర్బన్ ల్యాండ్ రికార్డ్స్ ఇవన్నిటిని డిజిటైజ్ చేయటం వల్ల మనకి మొన్న 400 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ ఒకటి వచ్చింది. అదేవిధంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ చేయటం వల్ల ఇంకొక 75 crores, అంటే దాదాపు 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రూరల్ ల్యాండ్ రికార్డ్స్ అనేది డిపార్ట్మెంట్ నా కిందే ఉంది. ఇదంతా 1 year లో ఫాస్ట్గా ఏ గవర్నమెంట్ అయితే చేస్తుందో వాళ్ళకి ఇన్సెంటివ్ కింద వస్తుంది. హైయెస్ట్ స్టేట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతోటి అందరితోటి కోఆర్డినేట్ చేసి ఫాస్ట్గా చేయటం వల్ల 500 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకురాగలిగాం. వేరే స్టేట్ ఏది కూడా 50 నుంచి 70 కోట్ల కంటే ఎక్కువ తీసుకురాలేనటువంటి పరిస్థితి. అగైన్ ఇదంతా కూడా సమర్థవంతంగా పనిచేసే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ 400-500 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకురాగలిగాం కాబట్టి చంద్రబాబు గారిని ఈ గుంటూరు ఛానల్కి మాకు కొంచెం హెల్ప్ చేయండి అనేటువంటి 1-2 సార్లు మేము రిక్వెస్ట్ చేయగలిగామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మిగిలిన వీరు చెప్తారు మిగిలిన బడ్జెట్ గురించి.